ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. మిస్ వైజాగ్ నక్షత్ర అండ్ తేజుల కథనం 2 days నుంచి మనం చూస్తూనే ఉన్నాము. వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ అక్కడ మనం కనుక చూస్తే ఎప్పుడైతే తను ఇంకొక అమ్మాయితో ఉన్న ఆ ప్లేస్ కావచ్చు, ఆ సిచ్యుయేషన్ కావచ్చు, తను ఇమీడియట్గా చూసి లైవ్లో పట్టుకోవడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మనం కొన్ని చూడడం జరిగింది. ఎప్పుడైతే ఆ అబ్బాయితో మనం మాట్లాడే ప్రయత్నం చేశామో తన భార్య కాదు ఫ్రెండ్ అని చెప్పడం, ఈ అమ్మాయి వైపు మనం మాట్లాడినప్పుడు తను ఒకటే అడుగుతూ ఉంది. ఫ్రెండ్ అయితే అక్కడ బెడ్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ నేను 4 years నుంచి ఇది స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, తనకి రోజుకొక వర్జిన్ కావాలి అని చెప్పి, అండ్ దాంతోపాటు శారీరక హింస కూడా నాకు చూపించాడు అని చెప్పి, అండ్ గ్రాసరీస్కి కానీ ఇంట్లో ఏదైనా పరిస్థితులకు సంబంధించి మనీ కావాలన్నా మా పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప తను చేసింది ఏమీ లేదు అని చెప్పి, ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. నేను కట్టిన తాళికి వాల్యూ ఎక్కడుంది? సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అని చెప్పడం కూడా జరిగింది. అదేమైనా అడ్వాంటేజ్ తీసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారా? ఇవాళ నేను బయటకు వచ్చాను కాబట్టి నా గొంతు వినిపిస్తుంది, ఇలా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి నాకు న్యాయం జరిగే అవకాశం లేదా, న్యాయం అటువైపేనా అని తను అడగడం జరుగుతుంది. ఏం మాట్లాడచ్చు దీని గురించి? ఫస్ట్ మీ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే, సుప్రీంకోర్టు ఒక ఏదైతే ఇచ్చారో స్టేట్మెంట్ని పట్టుకొని చాలా లాగుతున్నారు ఈ మధ్య. ఆ పాయింటే సుప్రీంకోర్టు ఇట్లా ఇచ్చిందంటే సెలెక్టివ్ హియరింగ్ అంటారు, మీకు తెలుసా? అంటే అసలు కింద కండిషన్స్ అప్లై, కిందవి ఏం చూడకుండా ఒక 50% డిస్కౌంట్ అంటే పడిపోతారు చూసారా, వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు కింద అది కాదు కండిషన్స్ అప్లై, లేకపోతే దీనికి. అలాగే సుప్రీంకోర్టు అలా ఎవరితో పడితే వాళ్ళ తిరుగు, భార్య ఉండంగా ఇంకో పెళ్లి చేసుకో అని ఎక్కడా చెప్పలేదు. అసలు ఆ సుప్రీంకోర్టులో అదే పూర్తిగా చదవకుండా సెలెక్టివ్ హియరింగ్, అబ్జార్ప్షను, ఇదే ఒక ప్రాబ్లం. మన వాళ్ళతో పూర్తిగా ఏది వినరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మనం దాని దగ్గర నుంచి లీగల్ నుంచి వచ్చేస్తే, సో ఎవరైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో ఆవిడ గనక, ఆ భార్య గనక కేసు వేసినట్టయితే, ఈవిడ ఉన్నాక కూడా ఇంకొవరినైనా పెళ్లి చేసుకుంటే ఈవిడ కేసు పెడితే ఆయనకి 7 years ఇంప్రిజన్మెంట్ అయితే ఉంది. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటంటే, నేను అర్థం చేసుకున్నంత వరకు, కానీ నేను ఒక అడ్వకేట్తో మాట్లాడి నేను ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే, విక్టిమ్ బేసికల్గా ఏమవుతుందంటే, ఇట్లా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్న వాళ్ళు హస్బెండ్ వైఫ్ గొడవలయ్యి నా భర్త పోయాడు అని వీళ్ళిద్దరూ కలిసి మధ్యలో ఎవరినైతే విక్టిమ్ కార్డ్ అవుతుందో, అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరైతే ఉంటుందో దానికి వచ్చే ముందు ఏంటంటే, వీడు ఎన్నో రోల్స్ ప్లే చేస్తారు జెంట్స్. అంటే ఏమిటి, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి, లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా, ఏదో మైనస్ పాయింట్లే. సార్ నేను ఇప్పుడు అవి మాట్లాడట్లేదు, అది కరెక్ట్ అని చెప్పట్లేదు, నేను అసలు ఆ పాయింటే మాట్లాడట్లే. కానీ పెళ్ళి అయిందని చెప్పొచ్చు ఈ అబ్బాయి, పెళ్ళి కాలేదని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా, లేదు అని అంటే నేను నీకు సహాయపడతాను అని షోల్డర్ ఇచ్చి, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ ఎమోషనల్ వీక్నెస్లో కానీ, లేకపోతే కొంతమంది ఈ మధ్య డబ్బుల కోసం అని మాట్లాడుతున్నారు, అలాంటి టైంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర లేనిది వీళ్ళు ఇస్తూ, ఎమోషనల్ సపోర్ట్ కానీ ఎకనామికల్ సపోర్ట్ కానీ ఇస్తూ, వీళ్ళకి కావాల్సిన ఫిజికల్ ప్లెజర్ని కానివ్వండి, ఆ ఎక్సైట్మెంట్ని కానీ, ఆ థ్రిల్లింగ్ కానివ్వండి, ఆ కొత్తదనాన్ని కానివ్వండి, వాట్ ఎవర్ ద చీప్ వర్డ్స్ యూ కెన్ యూజ్ వన్స్ యు ఆర్ కమిటెడ్ టు యువర్ వైఫ్. ఇవన్నీ కూడా జనరల్గా వైఫ్ దగ్గర ఉండేదే. కానీ నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాక్యూమ్ ఉంది, నీ దగ్గర ఒక వాక్యూమ్ ఉంది. ఇట్లా ఒక ఆపర్చునిటీని ఇద్దరు వాడుకుంటున్న సమయంలో జరిగినా కూడా ఈ అమ్మాయిని ఏం చేస్తారు, ఎప్పుడైనా ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ అబ్బాయిది కూడా ఫోటో వెయ్యరు. మోస్ట్లీ లేడీది, ఈ అమ్మాయి నా సంసారం ఖరాబ్ చేసింది నాది ఇట్లా అని జనరల్గా అట్లా చేస్తున్న టైంలో, కాదు విక్టిమ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, వీళ్ళిద్దరూ కరెక్ట్గానే ఉందని లీగల్ అని ఈ అమ్మాయిని ఇల్లీగల్ చేస్తున్నారు కాబట్టికే ఈ అమ్మాయిని పనిషబుల్ కాదు అనేది అక్కడ చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి గనక ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పెళ్ళి చేసుకోకుండా, పెళ్ళి అంటే నాకు పెళ్ళి అయినట్టే మన ఇద్దరికి అని, ఈ పెళ్ళి అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అని అలా గనక చెప్తే, ఈ అమ్మాయి మోసం చేశాడని కేసు వేసినా, లేకపోతే సప్రెస్ చేసి పెళ్ళి నాకు కాలేదు అని చెప్పేసి పెళ్లి చేసుకుంటా అని ఈ అమ్మాయితో ఉన్నా కూడా, ఈ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే కేసు పెట్టినా కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేసుకి 393, 395 మీద ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ పెడితే ఒక 10 years జైలు శిక్ష వేయడం జరుగుతుంది. 394లో వైఫ్ పెట్టినట్టయితే కనుక 7 years ఇంప్రిజన్మెంట్ ఉండడం జరిగింది. సో బరితెగించి సుప్రీంకోర్టు తిరగమని అక్కడ చెప్పలా,
దీన్ని ఒకటి పట్టుకొని అందరూ ఈ సుప్రీంకోర్టు చేయబట్టి బరితెగించారు అని మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను, ఇప్పుడు లేనివాడు ఇది సుప్రీంకోర్టు లీగల్ చేసింది అని పోడమ్మా. అవును, ఉన్నవాడు దాన్ని ఊరికే వాడుతున్నాడు, కార్డును వాడతారు కదా, అలా వాడటం జరుగుతుంది. సో మీరు అన్నట్టుగానే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే హైలైట్ చేయడం అనేది రాంగ్. ఎవరైతే భార్య పిల్లలు ఉండి కూడా బరి తెగించేసి ఇలా అడ్డదారులు తొక్కుతూ 4 years నుంచి అక్కడికి వెళ్తున్నాను, మూవీ ఆడిషన్స్ కావచ్చు, లేదంటే తనకు సంబంధించిన జాబ్కి సంబంధించి ఆఫీస్ కావచ్చు వెళ్తున్నానని చెప్పి ఇలా ట్రాక్ తప్పించి సొంత కూతుర్ని కూడా మర్చిపోయి నిజంగా మీరు అంటే ట్రాప్ చేయడం అనేది దీనికి మానసికంగా చాలా హర్టింగ్ అండ్ దాంతోపాటు అవమానం అని చెప్పుకోవచ్చు. అండ్ లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు వీళ్ళది. సో ఇక్కడ నక్షత్ర విషయానికి వస్తే మనం ఎటువంటి న్యాయం చేయొచ్చు అండ్ ఏం మాట్లాడొచ్చు? సో బేసికల్గా తల్లి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఉషా, ఇక్కడ ఏంటంటే నక్షత్ర లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, కనిపించని నక్షత్రాలు ఎంత మందో. అవునా, ఇప్పుడు సడన్గా రాత్రి అయింది, మబ్బు బట్టి చీకట్లో నక్షత్రం కనిపిస్తోంది, కానీ వెలుగులో నక్షత్రాలు బోలెడు మంది ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ ఎవరికీ లేదు. అయితే కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నక్షత్ర విషయానికి వస్తే మనం ఫాస్ట్గా చూసుకుంటే ఈ అమ్మాయి జస్ట్ ఇంటర్ అయిపోయి ఈమెకి మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండి యాక్షన్ మోడలింగ్ మీద ఉండే మిస్ వైజాగ్ కూడా అని వినడం జరుగుతుంది. ఆ టైంలో ఈ అబ్బాయి కూడా ఏదో మూవీ ఆడిషన్కి పోయినప్పుడు పరిచయం అవ్వటం, ఖచ్చితంగా అబ్బాయి ఒక మాట చెప్తున్నాడు, నాకే అందరు అట్రాక్ట్ అవుతారు, అమ్మాయిలే మీద పడుతుంటారు, గోకుతారు అని చెప్తున్నాడు ఆడియోలో. ఇట్ వాజ్ వెరీ క్లియర్. అంటే దీన్ని ఎలా చూడాలి కూడా అర్థం కావట్లేదు. సో ఈ అమ్మాయి కూడా అలా ఉన్నప్పుడు మంచోడు అనుకొని పడింది. అట్లా కాకుండా తను ఏదో వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని ట్రాప్ చేశాడు. ట్రాప్ అంటే మంచిగా అనిపిస్తుంది కదా అమ్మాయిలకి, ఏంటి భలే పద్ధతిగా ఉన్నాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు, భలే పద్ధతిగా ఉన్నాడు అని చెప్పేసి మొత్తానికి ఒప్పించి ఈ అమ్మాయిని ఏదో పెళ్ళికే డైరెక్ట్గా ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్తో అయితే తీసుకెళ్ళలేము రిలేషన్ని, పెళ్లి చేసుకున్నాడు. పక్కన పెడితే అతని మీద ఉన్న ఎలిగేషన్స్ చూస్తుంటే నాకైతే నిజంగా కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏంటంటే ఈ అమ్మాయిలను మనం అందుకే చాలా వీడియోస్ చేస్తున్నాం, ఎలాంటి అబ్బాయిలని చూస్ చేసుకోవాలి అని చెప్తున్నాము మనం. సో ఈ గ్లామర్ వరల్డ్ అయ్యేసరికి ఏమవుతుందంటే అప్రోచ్ ఆఫ్ విమెన్ అండ్ మెన్ క్లోజ్గా ఉండడానికి ఆఫర్స్ కోసము ఎదుటి మనిషి దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఇప్పుడు బయట వెళ్తున్నాము, ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఆ 10 మంది అబ్బాయిలో ఎవరో ఒక అమ్మాయిలు అందంగా ఉన్నారు, కానీ వీడికి ధైర్యం సరిపోదు వెళ్ళి మరీ వేసే అంతా. వీడికి వెళ్ళే అవసరం లేకుండా అతను ఎక్కడ కూర్చున్నాడు అని అంటే, ఒక మంచి కేఫ్ ఉందనుకోరా, ఆ కేఫ్ దగ్గరికి అందరూ వస్తారా, అదే ఛాయ్ అయితే ఏం చేయాలి, ఉత్త ఛాయ్ అయితే ఏం చేయాలి, పట్టుకొని తిరగాలి, ఉత్త ఛాయ్ 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 అని తిరుగుతాడు. అదే ఛాయ్ మంచి కేఫ్ పెడితే అందరూ ఏం చేస్తారు, కేఫ్ దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందా? ఈ అబ్బాయి ఏం చేశాడు, ఖచ్చితంగా నేను ఆడిషన్స్ అనో ఫిల్మ్ అంటే అమ్మాయిలకి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది చాలామందికి. సో వాళ్ళ ఎమోషనల్ వీక్నెస్ ఏంటి, త్వరగా కరెక్ట్ ప్లేస్లో పట్టుకొని మంచిగా వెళ్ళాలి. ఇతని దగ్గర అవసరం ఏంటి, మరి ఆవిడ చెప్పిన ప్రకారం అయితే ఈజ్ విమెనైజర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈయన ఈజీగా ట్రాప్ అవుతున్నారు. తనైతే ఒక వీడియో విన్నాను నేను, జస్ట్ ఒక కొంచెం మన షూట్కి ముందు, నిజంగా కూడా చాలా బాధేసింది నాకు. ఆ అమ్మాయితో కూర్చొని, అంటే బెడ్రూమ్లు ఉన్నారో ఎలా ఉన్నారో మాట్లాడుతూ, ఒరేయ్ నేనేం చేయనురా, అమ్మాయిలే నా ఎంట పడుతున్నారు, ఒక అమ్మాయితో ఇట్లా నలుగురం బయటికి వెళ్ళాము, ఒక అమ్మాయి పైకి వెళ్ళిపోయింది ఏదో ఎక్కడో కొండ మీదకి ఏదో షూట్కో, ఇంకిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వారి రూమ్లోకి వెళ్ళారు, ఇంకొక అమ్మాయి నేనంటే ఇష్టం అని చెప్పింది. అరే నాకు పెళ్ళయిందిరా, నేను వద్దు అని చెప్పాను, కానీ ఆ అమ్మాయే నాకు లవ్ అని చెప్పింది. సరే వాళ్ళు వెళ్ళాక ఈ అమ్మాయి వచ్చి నా రూమ్లో పడుకుంది, మరి లవ్ అని చెప్పింది కదా గోకే. అసలు నాకు అది వైఫ్తో భయం లేకుండా చెప్తున్నాడు చూడు, అసలు అక్కడ నాకేం అర్థం కాలేదు. అందుకని 4 ఏళ్ల నుంచి ఈ అమ్మాయికి అబ్బాయికి ఒక గడపలో ఉండట్లేదు అని చెప్తోంది. ఇక రకరకాలే, అసలు వాడి ధైర్యానికి నేను మెచ్చుకోవాలిరా బాబు. ఏంటంటే అసలు భయం లేని, అంటే బరి తగించినోడికి భయం ఏంటి అన్నట్టు వాడికి ఇప్పుడు అన్ని పట్టేసుకున్నారు కదా, ఇంకా స్టిల్ ఈస్ క్లెయిమింగ్ ఉంటుంది ఏదో ఛానల్స్లో. ఆమె లాజిక్లు మాట్లాడుతున్నాడండి. ఎలా మాట్లాడుతున్నా, 4 ఏళ్ల నుంచి ఒక గడపలో లేవన్నారు కదా, మరి 2 ఏళ్ల క్రితం కొట్టామన్నారు, లేకపోతే ఏదో చేసామంటున్నారు, ఎలా చేస్తారని ఎవరు అడుగుతలేరు అంట. బా ఏం అంటే తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాడు. దరిద్రం ఏంటంటే ఇలాంటి వాడికి పిల్ల ఒకటి ఉంది, అది చాలా బాధేస్తుంది బుష. ఎందుకంటే ఆ పిల్లని చూస్తే అది దాని మాట ఇంత చిన్న వయస్సులో పెద్ద మెచ్చాడ్ అమ్మాయిలాగా మాట్లాడుతోంది. నేను చూస్తే మీ నాన్నను అంటే
వాడు చెత్తవాడు, వాడిని చంపేసినా నాకు పాపం లేదు అంటోంది. ఆ పక్కన ఒక యాంకర్ వచ్చేసి అలా అనకూడదండి. ఎందుకు అనకూడదు? ఇప్పుడు నాకొక వైపు సరే అయింది గదా! ఈమె ఇంత చేసి ఇంత రచ్చ చేసుకొని పాపము ఆ పిల్లకి ఏమైనా ఎఫెక్ట్ పడుతదా అని మళ్ళీ పేరెంటింగ్ కౌన్సిల్ చేసేదానిలాగా నాకు అదొక బాధ బెంగగా ఉంది. అసలు ఎంత ఇంపాక్ట్ అండి ఆ అమ్మాయి లైఫ్‌లో. ఎందుకంటే తను మొత్తం చూస్తూ ఉంది. 2 చూస్తోంది. డేస్ నుంచి కళ్ళ ముందు జరుగుతుంది. చూడటం ఒక ఎత్తు. 4 ఏళ్ల నుంచి చూడటం అనేది ఒక ఎత్తు అయితే ఉషా 25% డ్రామా ఉండుంటే ఇప్పుడు 75% అగ్గి రాజేసుకుంది. బికాజ్ షీ ఈజ్ ఇన్ మీడియా. షీ విల్ బీ హాంటెడ్. అంటే నీకు అప్పుడు ఒక 15 మందికి 20 మందికి తెలియవచ్చు. ఇప్పుడు కోట్ల మందికి తెలిసిపోయింది ఉషా. ఇలాంటి తేజు లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చండి? మీకు ఇలాంటి వాళ్ళకి దుబాయ్‌లో ఏస్తారు శిక్షలు. అయ్యొక్కటే వెయ్యాలి. వాడిని తీసుకెళ్ళి వాడు దేనికోసమైతే పరిగెడుతున్నాడో ఏది ఇప్పుడు ఆపరేషన్స్ చేసి తీసేస్తున్నారు కదా! అలాగా చేస్తే కానీ వాడికి అసలు ఏంటి దాని వాల్యూ అనేది కూడా తెలియాలి. అంటే దానికి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వే ఇష్టపడి చేసుకున్నావే. నిన్ను ఫోర్స్ చేసి ఎవరు చెయ్యలేదు కదా! నువ్వు ఇష్టపడి చేసుకున్నామెను కూడా నువ్వు సాటిస్ఫై చెయ్యలేక ఇన్‌ఫాక్ట్ నువ్వు నీకున్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికంటే నీకు అసలు ఒక మనిషితోటి నీకు సంపాదించడం చేత కాదు, నీకు సెటిల్ అవ్వడం చేత కాదు, జస్ట్ ఫిజికల్ ప్లెజర్ కోసం నువ్వు హాంట్ చేసుకుంటా వెళ్తా ఉంటే అలాంటి ఒక చెత్త కుక్క నేచర్ ఉన్నవాడివి, ఒక కుక్కలాగా నువ్వు ఒక యానిమల్ లాగా ప్రవర్తించేవాడివి అయితే నువ్వు అసలు పెళ్లి చేసుకోకూడదు. ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేసావు? ఈ అమ్మాయిలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే మీకు అసలు క్లియర్గా కనిపించట్లేదా ఈ మూవీ కానీ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో దీంట్లో మీరు ఆచితూచి ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఆచితూచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోండి. బేసికల్గా ఇప్పుడు చాలా అంటే ఇదివరకు కొంతమందే ఉండేవాళ్ళు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మూవీ టీవీ ఇండస్ట్రీ కానీ రంగుల ప్రపంచంలో. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇట్స్ ఎవ్రీవేర్ అప్రోచబుల్ అయిపోయింది. అంటే కామన్ లేడీ ఎట్ హోమ్ అంటే ఇప్పుడు మేము ఇన్ఫర్మేటివ్గా యూట్యూబ్ చేస్తున్నాము, అట్లాగే ఇన్ఫర్మేటివ్ చేసే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ ఈజీగా ఉంటుంది. సో దీన్ని పడకండి. ఎలా అంటే మీకు చాలా మాయల ప్రపంచం తెలుసా? అప్పుడు ఉండేది ఇట్లా ఒక చేస్తాడు ఒక ఆయన అబ్రాకదబ్రా మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి. మిమ్మల్ని చాలా ట్రాప్ చేయడానికి మీ అందాన్ని పొగడొచ్చు, మీ టాలెంట్ని పొగడొచ్చు, మీ ఫిగర్ని పొగడొచ్చు, మీ మంచితనాన్ని పొగడొచ్చు. మీకే తెలియకుండా మీరే సాఫ్ట్గా క్లోజ్ అయిపోవడానికి అన్ని విధాల ఛాన్సెస్ ఉన్నాయి అమ్మాయిలకి చెప్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు క్లెయిమ్ చేసి నా దగ్గరికి ఉన్న కౌన్సిలింగ్లో వచ్చే వాళ్ళ అమ్మాయిలు కూడా అలాగే ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని చూసుకుని అలాగే వాళ్ళని కూడా ట్రాప్ చేయటం జరుగుతుంది అనే ఒక కంప్లైంట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అది చాలా సిగ్గుపడాల్సిన విషయము. సో బేసికల్గా ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ అమ్మాయిని చూడండి, ఇంకొక అమ్మాయిని బయటికి వచ్చే ముందు ఒక బయట ఇచ్చాడు. ఏమని? నాకు పెళ్ళయింది, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. పెళ్లి చేసుకున్నానే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అని చెప్పింది. అంటే అసలు ఆ అమ్మాయి కూడా అంత ఉంది అంటే చూస్తే యాక్టివ్గా ఉన్నట్టే అనిపించింది. అసలు అలాంటి వాడు ఈ అమ్మాయితో ఒకదాంతో ఉంటాడని ఎట్లా అనుకుందా పిచ్చి పిల్ల కూడా? ఇప్పుడు ఆ సారే అనే అమ్మాయి కూడా స్టూపిడిటీయా కాదని నేను అదే అంటున్నా. కళ్ళు మిన్ను కానక నీకు అవకాశాలన్నా మరి అసలు వాడిని చూస్తే ఒకళ్ళతో ఉండేట్టు కనిపిస్తున్నాడా ఉషా నీకు? అలాంటప్పుడు నువ్వు ఉన్న భార్యను వదిలేసే నీ దగ్గరకు వచ్చాడంటే అసలు నీతో ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? అలా ఎందుకు మీరు సరెండర్ అవుతున్నారు? వాడే సక్సెస్ కాలేదు, నిన్నేం సక్సెస్ చేస్తాడరా తల్లి? నిన్నేం సక్సెస్ చేస్తాడు అని చెప్పేసి నువ్వు వాడికి సరెండర్ అయ్యి ఈరోజు నీ మొహాన్ని నలుగురికి చూపించుకోలేని పరిస్థితుల్లో సిగ్గుచేటుతో తల వంచుకొని నువ్వు వెళ్లాల్సి వచ్చింది. నీవే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా అని చెప్పినాక కూడా తేజ బయటకు వచ్చినాక ఆమె జస్ట్ నేను ఫ్రెండ్ కొలీగ్స్ మీ అని చెప్తుంది. అంటే 1 నిమిషం 5 నిమిషాల క్రితం అతను చెప్పిన వర్డ్కి ఈ అమ్మాయి ఇచ్చి వెదవా అని చెప్పేసి వెళ్తోంది అని అంటే, కానీ నువ్వు జీవితాంతం ఈ మచ్చని ఏం పెట్టి తుడుపుకోవాలా? డిలీట్ కొట్టేదా ఇది? ఇరేజ్ చేసేదా ఇది? ఎలాగా? కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే అమ్మాయిలకి ఇలాంటి ట్రాపుల్లో పడకండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో కూడా మెంటల్లీ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఉండే ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ లాంగ్ టర్మ్ ఏంటి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, కానీ
ఈ అమ్మాయి 4 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తోంది. దిశ కేసుకి తీసుకెళ్ళిందంట, ఎన్నో కౌన్సిలింగ్లు అయినాయంట, అయినా కూడా ఏది పని చేయలేదు. ఇంకా చెప్పింది ఏంటంటే ఇంకా ఈ అబ్బాయి మారడు. అదే కదా, ఏ కౌన్సిలింగ్లు పనిచేస్తాయి? ఇప్పుడు ఈమె ఏంటి, దానికి ఎప్పుడైనా బాగుపడతాడేమో వస్తాడేమో అనుకుంది. ఈరోజు మీడియాకి రోడ్డుకి ఇడిచింది. ఖచ్చితంగా నీకు హెరాస్ చేశాడు కాబట్టి వాడిని అట్లా సుఖంగా వదిలేసి నేను బయటకు వస్తుంటారు. ఎన్ని రోజులని భరిస్తూ ఉంటుంది ఆడది? ఎందుకు సొసైటీలో బద్నామైతాము, పేరు పోతాయి బిడ్డ పేరు. ఇప్పుడు పేరెంట్స్ ఉంటే ఏం చెప్తారు, వద్దులే బిడ్డ సావని వదిలే, లేకపోతే పడి ఉండు, ఇంకా కొన్ని రోజులైతే బిడ్డ పెళ్ళికి వస్తుంది, లేకపోతే ఇలాగే కదా కప్పి పుచ్చి పుచ్చి పుచ్చి. ఏంటంటే మొగాడికి ఒక రకమైన మనమే తెలియకుండా దొంగ తాళం చేతులు ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా కానీ ఉండు, ఈ అమ్మాయినే మాట్లాడటం, లేకపోతే కలిసి ఉండు, మారతాడే. అసలు ఏ రకంగా అండి అలా రోజుకు ఒక వర్జిన్ కావాలి అని, ఇంకా దరిద్రమైనది అయితే విన్నాను నేను, అది అబద్ధం కావాలనే మొక్కుతాను. వాళ్ళ అక్కతో కూడా మిస్బిహేవ్ చేశాడు అని ఆ అమ్మాయి అంత గొంతెత్తి చెప్తుంటే నమ్మాలని లేకపోయినా ఒక భార్య అలా ఎందుకు చెప్తుంది అని మాత్రం ఆలోచించాల్సిన విషయం అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అక్క వాయిస్ రికార్డు విన్నాను నేను, ఆమె వినిపించింది అక్కడ లైవ్లో. సో ఇది చాలా అమానుషం కంటే, ఇక వాడు కామపిశాచి కంటే, అంటే ఐ థింక్ హీఈస్ ఇన్ యానిమల్ ఇన్స్టింక్ట్, యానిమల్ జత్తువులాగా పుట్టాల్సిన వాడు పొరపాటున మనిషి జన్మ ఎత్తాడేమో అని మాత్రం అనిపించడం అయితే జరుగుతుంది. బాబీ బర్సా లేకుండా అక్కలతో కూడా చేసి, ఇంకా అట్లాంటి వాడు ఇంకా వేరే అమ్మాయిలా అనడు అని ఒకటండి, ఆయన అందంగా ఉన్నాడు అనే ఒక పొగరు బాగా ఉంది అతనికి. ఆ పట్టుకున్న ఏదైతే జాబ్ ఉందో, వాడికి ఎంచుకున్న కెరియర్ ఏముందో, ఎర్రలు అఫీషియల్ దానంతట దాంట్లోనే వచ్చి పడే ఒక కెరియర్ ఎంచుకున్నాడు. బాగా తెలివిగా సెట్ చేసుకున్నాడండి. ఏముందండి, తిని ఇదిగో ఈ సుఖం అనుభవిస్తే వాడి బతుక్క చాలు అనుకున్నాడు. కుటుంబాన్ని ఏదైతే పోషించాలో దానికి కూడా తిలోదకాలు వదిలేసేసాడు, వాళ్ళిద్దరిని రోడ్డుకు వదిలేసేసాడు. ఆ అమ్మాయికి ఎన్ని రోజులు భరిస్తుంది చెప్పండి? ఎందుకు కొంతమంది అనుకోవచ్చు, అయ్యో ఎందుకు పడేసుకున్నా, వాడిని వదిలేసే గమ్మున బిడ్డను తీసుకొని పో అంటున్నారు. లేదండి, అన్నిసార్లు ప్రెషర్ తట్టుకోవడం ఒక మనిషికి, అంటే హరాస్మెంట్ ఫిజికల్గా చేసావు, ఎకనామికల్గా చేసావు, మానసికంగా అయితే ఇంకా చెప్పనే వద్దు. ఒక ఆడదానికి అన్నిటికంటే శారీరక హింస కంటే కూడా మానసిక హింసను తట్టుకోలేకనే అమ్మాయిలు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక భర్త తన ముందే తనను పక్కన పెట్టి వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అనేది, అది అక్కడే కదా జలసీ ఫ్యాక్టర్ వచ్చి అసలు గొడవలు అయ్యేదే అక్కడ. మగవాడి పొసెసివ్నెస్ ఎంతండి బాబు, ఆడవాళ్ళ పొసెసివ్నెస్ ముందు. సో కాబట్టికే ఆ అమ్మాయి భరించి ఇంకా తర్వాత ఇంకా అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాడిని, ఎందుకంటే దీనివల్ల ఒక మంచి కూడా జరిగిందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే నక్షత్ర గమ్ము నుండి విడాకులు తీసుకొని వెళ్ళిపోతే ఎంతమంది లైఫ్ని నాశనం చేసి ఉండేవాడో. కాబట్టికే సరే ఆ అమ్మాయి తనను ఆహుతిచ్చుకోనని చెప్పొచ్చు, తన ఇమేజ్ని మొత్తం ప్రపంచానికి తెలిసి తన ప్రాబ్లమ్ని, ఆ పాపను కూడా దావుపై పెట్టనే చెప్తాను నేనైతే, పాప ఫ్యూచర్ని కూడా. సో అన్ని పెట్టి చేసిందంటే ఆమెను కూడా చాలా ఎక్కువ ట్రోల్ చేయటం ఏదో ఒకటి జరుగుతోంది. ఎంత చేసినా కూడా ఆమెకి జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎవరు సట్టి చేయలేరు. 4 ఏళ్ల హింస కానివ్వండి, ఇప్పుడు జరగబోయే పరిణామాలు కానివ్వండి, మనం ఎవరం చేయలేము. వీలైతే కొంచెం ఆమెకు కూడా స్పేస్ ఇచ్చి విపరీతంగా ట్రోల్ చేయకుండా మీరు వేరే వాళ్ళు కూడా బ్యాడ్గా ట్రోల్ చేయకండి. బికాజ్ మనకి తెలియదు ఇన్సిడెంట్, అబ్బాయిని చేస్తున్నారంటే ఆయన క్లియర్గా పట్టుబడ్డాడు కూడా, కాబట్టికే చేస్తున్నారు. సో అందరూ కొంచెము మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే ఎలా అని అనుకుంటూ కొంచెం ఆ ఉద్దేశంలో ఆలోచించి సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయ ఏదైతే ఉందో, డిక్లరేషన్ ఏదైతే ఉందో, దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించే ఆస్కారం అయితే లేదు. తోలు తీసి పక్కన పడుతుంది, బోల్డ్ అన్ని కేసులు బుక్ చేసి లోపలేసి చిప్పకూడు తినిపిస్తూ కటకటాల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఆ గ్లామర్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు మెయింటైన్ చేసుకోవటం తప్పించి ఏమీ లేదు. నక్షత్రకైతే ఈ కేసుకి సంబంధించి తను అడిగినట్టుగా న్యాయం జరగాలని కోరుకుందాం. ఆ ఆడపిల్లకి సంబంధించి కూడా ఉంది కాబట్టి, సో న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుంది, ఈ కేసుకి సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.